ఈ సమయంలో శివుడిని ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఉదయం అలాగే సాయంత్రం దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. కానీ ఒక పూట చేసే పూజ అయినా అది ఏ సమయంలో చేస్తే పూజా ఫలితం దక్కుతుంది అంటే అది సాయంత్రం సమయం మాత్రమే. సాయంత్రం పూట దేవుడికి పూజ చేయడం ద్వారా మనకి మంచి ఫలితాలు వస్తాయని పండితులు అంటున్నారు. సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెప్తున్నారు. సూర్యాస్తమయం సమయం శివ పూజకి దివ్యమైన సమయం. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో శివుడి ముందు ఒక చిన్న దీపం వెలిగించిన శివుడు సంతోషించి కోరిన కోరికలు అందిస్తాడు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారని నమ్మకం. అందువలన శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సోమవారం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి. సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని, పూజా ఫలాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి సాయంత్రం సమయంలో దైవాన్ని పూజిస్తే దేవుని అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చని పండితులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో రోజు పూజ చేయలేని వారు కనీసం సోమవారం సాయంత్రం అయినా కొబ్బరి నూనెతో శివునికి దీపారాధన చేయడం వలన అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధంతో బొట్టు పెడితే చాలా మంచిది. శివునికి ఇష్టమైన పూలలో గన్నేరు ఒకటి. ఎవరైతే సోమవారం రోజు శివునికి గన్నేరు పూలు సమర్పిస్తారో వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు. సోమవారం పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సోమవారం రోజున శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి 5 గంటలకు శివునికి పూజ చేసి పూజా మంత్రంలో కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా చేయడం వలన సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించి పూజ చేస్తే అప్పుల బాధల నుండి, ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఐశ్వర్యవంతులవుతారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధన చాలా శ్రేష్టమని చెప్తున్నారు. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యి దీపారాధన చేయడం మంచిదట. దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని నమ్మకం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె రెండింటినీ కలిపి సాయంత్రం సమయంలో శివుని విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయట. శివుడికి ఇష్టమైన జాజి, గరిక, బిల్వపత్రాలు, జిల్లేడు పూలతో పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి శ్రేయస్సును. నెలలో ఒక్క సోమవారం రోజైన శివునికి పంచామృతంతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగును. సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. శివునికి నేతి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఎవరైతే సోమవారం శివుడిని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సోమవారం రోజు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. శివలింగం పైన నేరుగా పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. శివునికి ప్రీతికరమైన వెలగపండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే సాయంత్రం చేసే పూజ రాత్రి 9 గంటలకే ముగించాలి.
ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి అని పండితులు చెప్తున్నారు. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు. దీపమున్న చోట దేవతలు ఉంటారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఎందుకంటే 3 నుంచి 6 గంటల మధ్య సమయం అమృత గడియలుగా భావిస్తారు. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్మకం. కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నేరుగా నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సాయంత్రం 6:30 తర్వాత లక్ష్మీదేవిని హారతిచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి శరణవాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై అలక్ష్మి స్థానం అవుతుందని పెద్దల మాట. దీపం వెలిగించే కుంది కింద భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందులో వేసే ఒత్తి వెలుగు సరస్వతి, విశ్వలింగం లక్ష్మీదేవి అని పురాణంలో చెప్పబడింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సోమవారం రోజున ఆవపాలను శివుడికి నైవేద్యంగా పెడితే వెంటనే ఆరోగ్యవంతులు అవుతారు. అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రం తులసి ఆకుల్ని ఉపయోగించకూడదు. ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించాల్సి వస్తే వాటిని సూర్యాస్తమయానికి ముందే సమకూర్చుకోవాలి. సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు, ఆకులను తీసుకోకూడదు. పాలలో పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ మనసులో కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇవన్నీ చేయలేము అనుకునేవారు సోమవారం రోజున శివునికి నీటితో అభిషేకం చేసి శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా దేవునికి పూజ చేయడం మాత్రం మానకూడదు. సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.